ఈ సంవత్సరం ఎండాకాలం పందలనాడు నా వ్యాపారం చెడగొట్టి నాకు 20 లక్షలు లాస్ పెట్టినాడు. అయినా సరే నేను యుద్ధం మధ్యలో ఆపితే మగతనం ఏముంటుంది? యుద్ధం మొదలు పెట్టేటప్పుడు మధ్యలో మంచినీళ్ళు లేకపోయినా ఆపకూడదు. చూడరా పందలనాయుడు, నా భూమి, నా కొబ్బరి చెట్లు, నా తోటలు, ఏలూరు చింతలపూడి విజయరాయిలో ఉన్న తోటలు చూడు, ఎస్కోట మధుపాడ 7 హిల్స్లో ఉన్న తోటలు చూడు. పందల ఎల్లయ్యనాయుడు తిరిగి పోతాడు అనుకున్నావే? 10 సంవత్సరాలకి ఎలా కలిసిపోతాంరా? మనం 1857 నుంచి యుద్ధం మొదలెడితే 1947 దాకా మన తాత ఆగలేదు. 90 సంవత్సరాలు తాత ఆగలేంది, 10 సంవత్సరాలు నేను ఆగిపోతానా? యుద్ధం కలిసే సత్తా లేని వాడికి శాంతి హక్కు లేదు. పందల ఎల్లయ్యనాయుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సమక్షంలోని 8 ఎకరాలు సర్వే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఇచ్చి భూ కబ్జాదారుడి మీద చర్య తీసుకొని పేదవాడికి న్యాయం చేస్తారా? లేకపోతే పందలనాయుడు ఇచ్చిన లంచానికి కట్టుబడి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని మోసం చేస్తారా? చూస్తూనే ఉండండి. బ్రేకింగ్ న్యూస్. గొంతున నానాజీ, సన్నా ప్రకాశరావు, సన్నా పప్పన్న, సన్నా గురమప్ప. ఇట్లు జనవాణి, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం, ప్రజా దర్బార్. 10 సంవత్సరాల నుంచి 1000 పిటిషన్లు పెట్టింది వేరు. ఈ ఒక్కరోజే పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసు వారితోటి, హైకోర్టు లాయర్ గారితోటి, సుప్రీంకోర్టు లాయర్ గారితోటి, జిల్లా జడ్జి గారితోటి మాట్లాడిన లెక్క వేరు.